యోనా గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇప్పుడు వరకు 5 పాఠాలు అయిపోయాయి. 6వ పాఠం ఒక మాట క్లుప్తంగా చెప్తే, 6వది జోనాస్ డిస్ప్లెజర్ లేకపోతే డిసప్పాయింట్మెంట్. ఓకే, 6వది 4వ అధ్యాయం అంతా కూడా కొన్ని మాటలు మీకు తెలియచెప్పి దెన్ వి విల్ గో. యోనా చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమం తీసుకుని వచ్చినటువంటి, రివైవల్ తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తుల్లో ఆయన ఒకరు కదా. గొప్ప ఉద్యమం తీసుకొచ్చాడు. సరే, ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుందంటే దేవుని కరుణాహృదయాన్ని నేర్చుకోవటం. ఓకే, లెర్నింగ్ గాడ్స్ హార్ట్ ఆఫ్ కంపాషన్. ఓకే, అది ఈ అధ్యాయం, గాడ్స్ హార్ట్ ఆఫ్ కంపాషన్. యోనా మరి సంతోషించడానికి బదులు యోనా కోపం వచ్చిందని చెప్పారు. ఇవన్నీ కూడా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు దయలో ఆనందించేలా మన హృదయాలను మార్చుకోవాలి, కానీ దానిపై ఆగ్రహం కలిగి ఉండకూడదు అనేది. ఇప్పుడు యోనా అక్కడ రివైవల్ తీసుకొచ్చినందుకు ఆనందించాలి, కానీ ఈయన అసంతృప్తితో ఉన్నాడు. అది అక్కడ పాయింట్, ఆ అధ్యాయం. సో నేను మరలా త్వరగా మీకు కొన్ని మాటలు తెలియచేయాలని మనం చేస్తున్నాను. మొదటిది, దేవుని కరుణపై యోనా కోపం. ఓకే, యోనాకు కోపం వచ్చింది, దేవుడు వాళ్ళ మీద జాలి చూపుతాడు. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. 4వ అధ్యాయం. చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. అది సో దేవుడికి ముందుగా నడుస్తున్నాడు యోనా. నాకు తెలుసు నువ్వు నేను వెళ్ళి అక్కడ వాక్యం చెప్తే మీరు వాళ్ళు మనుషులు ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటే మీరు క్షమిస్తారు, వాళ్ళ తర్వాత వారు రక్షింపబడతారని నాకు ముందుగానే తెలిసి నేను ఏం చేశాను, తర్షీషునకు పారిపోయాను. సో దేవుడు ఎంత ఘోర పాపి అయినా దేవుడు వైపు తిరిగితే దేవుడు క్షమిస్తాడంట. అది మనకు దేవుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఎంత భయంకరం మరణానికి ముందు మనము దగ్గరకు వచ్చినా కూడా దేవుడు, మనం ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఆ మరణాన్ని నుంచి, ఆ శాపాన్ని నుంచి విడిపిస్తాడు. 2-3 వచనాలు దీనికి ప్యారలల్ చదువుతాం. నిర్గమకాండం 34, 6, 7 వచనాల్లో గమనిస్తే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడవైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. సో ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణాల్లో ఒకటి మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు. అక్కడ చాలా మాటలు రాస్తుంది. యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృప చూపు. ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకొని ఉండొచ్చు. ఇంక 2 మాటలు, కీర్తన 86:15 అంటాడు, ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడువు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడువు అంటాడు. అదే మాట 103వ కీర్తన 5వ వచనంలో కూడా ఉంది. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతము కృప. అలాగే ఇంకా చాలా చోట్ల ఆ మాటలు యోవేలు గ్రంథం 2:13లో ఉంది, కీర్తన 116లో కూడా ఉంది. ఇవన్నీ మనం చదువుకోవచ్చు. ఓకే, సో ఈ నినివే పట్టణస్థులు లేదా నినివే దేశపు వాళ్ళు చాలా భయంకరులు, అది కరెక్టే. కానీ వాళ్ళకి దేవుని వాక్యం విన్న తర్వాత దేవుడు మరి వారిని దర్శించి వారిని క్షమించాడు. సో యోనా కనికరాన్ని కాదు, తీర్పును కోరుకున్నాడు. ఎందుకు అప్సెట్ అయ్యాడు కదా, కనికరాన్ని కోరుకోలేదు ఆయన. వీళ్ళు ఖచ్చితంగా పాపులు, వీళ్ళు చచ్చిపోవాలనుకున్నాం. మనం ఎంతమంది అలా కోరుకుంటాం కదా, వాళ్ళు ఎప్పుడు బాగుపడకూడదు, వాళ్ళ పిల్లలు నాశనం అవ్వాలి అంటారు కదా. అంటారా కొంతమంది అనరా కదా, వాళ్ళు బాగుపడరు. ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తేనే వాళ్ళు, దేవుడు అట్లా చెప్పాలనుకున్నాడు యోనా. కానీ దేవుడు మన వంటి మానవుడు కాదు కాబట్టి దేవుడు క్షమాపణ అడిగితే వస్తాడు. సో ఉదాహరణకి తప్పిపోయిన కుమారుని కథలో అన్నయ్య కూడా అదే అన్నాడు కదా. అన్నయ్య ఏమన్నాడు,
ఆడు పారిపోయి డబ్బులు వేస్ట్ చేసినోటికి నువ్వు విందు చేస్తావు అని ఆయనకి యోనా లాంటి వాడే కదా. వాళ్ళు సావాలి, వాడు నాశనం అవ్వాలి, వాడు ఎక్కడో వెళ్ళిపోయాడు, ఆస్తి అంతా నాశనం చేశాడు, నువ్వేం చేస్తున్నావు వానికి. చదవండి 15:28 మొదటి లూకాసు వార్త. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను, కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. సో అందుకు అతడు చాలేం, అదే ఆయన కోపపడి వెళ్ళిపోతాడు. సో కొంతమంది బాగైతే కొంతమంది కోపం, నిజమేనా కాదా? కొంతమంది బాగుంటే కొంతమందికి కోపం, ఎందుకంటే వాళ్ళు నాశనం అవ్వాలని వీళ్ళు కోరుకున్నారు, వాళ్ళు దేవుడేమో వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు. సో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరు ఒకరికి తీర్పు తీర్చడానికి, ఒకరిని క్షమించడానికి, ఒకరిని బాగు చేయటానికి మనం ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడు బాగు చేస్తే మనం వద్దనటానికి మనం ఎవరు? ఒకవేళ దేవుడే మనల్ని, నేను అప్పుడప్పుడు ఈ మాట చెప్తా, ప్రతిరోజు కొంతమంది ప్రతి ప్రార్థన తర్వాత ప్రభు ప్రార్థన చేస్తారు చూడు, చాలా డేంజర్ ప్రార్థన అని చెప్తాను. ఎందుకు డేంజర్ అంటే అందులో ఒక మాట ఉంది, ప్రభువా మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మీరు మమ్మల్ని. ఆ డేంజరా కాదా? నువ్వు వేరేవాడు నాశనం అవ్వాలని కోరుకున్నావు అనుకో, నిన్ను దేవుడు నాశనం చేస్తాడా, క్షమిస్తాడా? అది నువ్వు నీ సొంత చేతులతోనే నీ మాటల ద్వారానే చెప్తున్నావు, ప్రభువా మేము క్షమించిన ప్రకారమే మమ్మల్ని క్షమించి అంటున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ దట్ ఫర్గివ్నెస్ ఆర్ ఆ జాలి, అది మనం దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అర్హులము కాదు. కాబట్టి మన దేవుడు కార్యాలు చేసినప్పుడు, యోనా యొక్క ప్రాబ్లం ఇక్కడ ఏం చదువుతున్నామంటే, యోనా దేవుని కరుణపై యోనా కోపం వచ్చింది. మనం కూడా కొన్నిసార్లు అలాంటి లైఫ్ స్టైల్ జీవిస్తాం. అలాంటి వాళ్ళుగా ఉంటే దేవుడు వేరే వాళ్ళని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు, మనల్ని ఎందుకు ఆశీర్వదించలేదు అని అంటే, అది దేవుడిని అడుగుదాం, మనం కూడా అడుగుదాం. ఇందాక అన్న చెప్పినట్టు తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించే వరకు ఆగుదాం, అంతేగాని మనం దానికి షార్ట్ కట్స్ ఎత్తకూడదు. రెండో పాయింట్ నెంబర్ 1, యోనా స్వీయ కేంద్రీకృత ప్రార్థన చేశాడు. యోనా సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్, ఓకే, సెల్ఫ్ సెంటర్డ్ స్వార్థపూరితమైన ప్రార్థన చేశాడు. 4:3 చదవండి. నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను బ్రతుకనీయక చంపుమని. ఏంటి ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? వాళ్ళు బాగుంటే ఈయన ఓర్చుకోలేక నన్ను చంపమంటున్నాడు కదా. మీకు పాతకాలం కథ తెలుసు కదా, ఒకటి చాలాసార్లు చెప్పాను నేను. ఏంటంటే పక్కన ఆయన వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడంట. బొగ్గు గనులో పనిచేస్తున్న ఒక ఆయన బూట్లు లేవు ప్రభువా, నాకు అది లేవు ఇది లేవు అని కంప్లైంట్ చేస్తున్నాడంట దేవుడికి గట్టిగా. ఆ పక్కన ఇంకొక ఆయన వచ్చి, ప్రభువా నాకు ఈరోజు కొత్త జీవితం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, తినడానికి ఇచ్చావు, నువ్వు ఎంతో వందనాలు అయ్యా అని చెప్తున్నాడు. ఈయన కోపం వచ్చి ఎవరైనా ప్రార్థన చేస్తున్నాడు అని పక్కన చూస్తే కాళ్ళు లేని ఆయన అంట. కాళ్ళు లేని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభుని స్తుతిస్తున్నాడు. అన్నీ ఉన్నాయని కంప్లైంట్ చేస్తున్నాడు కదా. కొన్నిసార్లు మనం అలాగే ఉంటాం కదా. యోనా స్వార్థపూరితమైన ప్రార్థన మనకే ఉండాలి, వేరే వాళ్ళకి ఉండకూడదు. నా ప్రాణం దేవుని ప్రవర్తన తనకి ఇష్టమైన విధానంగా వ్యతిరేకంగా ఆయన జీవిస్తాడు. అతని ప్రార్థన దేవునికి మహిమకరంగా కాలేదు, కానీ స్వార్థపూరితంగా ఉన్నాడు. నేను బైబిల్లో చదువుకుంటుంటే, చనిపోవాలి ఇట్లాగా నన్ను చంపేసే ప్రభువా అని అన్న వాళ్ళు బైబిల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేను చచ్చిపోతా అన్నవాళ్ళు, ఆత్మహత్య చేసుకుంటా అన్న వాళ్ళు 5 మంది అన్న ఉన్నారు. వీళ్ళంతా చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు. మీరు చెప్పింది కరెక్టే. ఏలియా అన్నాడు, అంతకుముందు మోషే అన్నాడు. మోషే కూడా అన్నాడు, వీళ్ళేమన్నా నేను కన్నానా, నన్ను చంపేసే ప్రభా వాళ్ళు. తర్వాత యోబు అన్నాడు, ఏమన్నాడు? పుట్టకపోతేనే, నేను పుట్టకుండా ఉంటేనే బాగుండేది అన్నాడు. తర్వాత ఇర్మియా కూడా అన్నాడు. ఇర్మియా 3:11 అంటాడు, పుట్టుకలోనే నేను ఎలా, అది యోబు అన్నాడు. తర్వాత నేను పుట్టిన దినమునే శపింపబడదును గాక, నా తల్లి నన్ను గర్భము నన్ను కనిన దినమునే శుభదినమునే అనబడకుండా ఉండునుగా. చదవండి 20:14, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. అంటే చచ్చిపోతే బాగుండు అనే ఒక ఆలోచన ఇర్మియాకు వచ్చింది. అలాగే యోనాకు కూడా వచ్చింది. సో అలాగే చాలాసార్లు మనకు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళకి మేలు జరిగితే, కష్టం వస్తే. యోనాకి ఇక్కడ సమస్య వచ్చింది కదా. మనం అలాంటి ఒక స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించకూడదు. మన ప్రార్థనలు మన చుట్టూ
తిరుగుతాయా లేదా దేవుని రాజ్యం చుట్టూ తిరుగుతాయా అనేది మనం ఉండాలి. ఎప్పుడు మనం కోసం ప్రార్థన చేసుకోకూడదు, ఇతరుల కోసం ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి అనేది రెండోది. సో మొదటిది దేవుడు కరుణపై కోపం వచ్చింది. రెండోది ఆయన ప్రార్థన, వాళ్ళని ఆశీర్వదించావు కాబట్టి నన్ను చంపేసేయి అంటాడు. మూడోది ఏమంటాడంటే దేవుడు ఒక సున్నితమైన ప్రశ్న యోనాకు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే గాడ్స్ జెంటిల్ క్వశ్చన్ 4:4 చూడండి. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. యెహోవా అడిగాడు, నువ్వు కోపించటం న్యాయమా అని అడిగాడు. మీరు చెప్పండి, న్యాయమేనా? న్యాయమా? మనకు కూడా న్యాయం అనిపిస్తుంది. చెడ్డోళ్ళకి నష్టం కలిగిస్తుంటే లేకపోతే చెడ్డోళ్ళకి మేలు జరుగుతుంటే వాళ్ళకి మేలు జరిగిందని సంతోషిస్తామా, లేకపోతే వాళ్ళు బాగుంటే దెబ్బతిని ఉంటే బాగుండని అనిపిస్తామా? మరోసారి దెబ్బతిని కోపంతో ఉన్న ఆ ప్రవక్త విషయంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవుడు చేసిన కార్యాన్ని మనం ఎవరు వండి ప్రశ్నించటానికి కదా దేవుడు ఒకరికి ఇచ్చాడు. మీది తలాంతుల స్టోరీ. ఒక ఆయన ద్రాక్ష తోటలో పని చేయడానికి ఒక ఆయన 9 గంటలకు వస్తాడు, 11 గంటలకు వస్తాడు, 3 గంటలకు వస్తాడు, 5 గంటలకు వచ్చి అందరిని తీసుకెళ్ళి పని చేస్తాడు కదా. పని చేయించుకున్న తర్వాత జీతం ఇస్తాడు. అందరికి ఒకటేలాగా ఇస్తారు. ఎవరికి కోపం వస్తుంది? ముందు వచ్చినోడు కోపం వస్తుంది. అరే ఇప్పుడు గంట సేపు వచ్చిన నీకెందుకురా బాబు, నా డబ్బులు నేను అలిగించుకుంటానంటే ఆయనకి సంతోషం ఉందా? మనం అలాగే కదా, మనకు కూడా చాలా కోపం వస్తుంది. అయితే దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే నీకెందుకురా బాబు అని అడుగుతున్నాడు యోనాని. నేను ఏమడుగుతున్నాడు, నీ కోపించటం న్యాయమేనా? దేవుణ్ణి మనం ప్రశ్నించడానికి మనం ఎవరు? రోమా పత్రిక చూడండి 9వ అధ్యాయం 20వ వచనం. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? సో ఇక్కడ చాలే మొదటి మాటే, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవి? నన్ను ఎందుకు ఇలాగ చేస్తువని రూపించబడినది రూపించిన వానితో చెప్పునా? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీకెందుకు? దేవుడికి యజమాని ఆడు మొత్తం వేసుకుంటాడో $1 ఇస్తాడో కదా, నీకెందుకు ప్రాబ్లం కదా. మనం ఓర్చుకోలేము అలా స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన. కానీ ఇక్కడ దేవుడు అడిగే ప్రశ్న, అసలు నీ ప్రాబ్లం ఏంటి? చాలాసార్లు మనం ఆశీర్వదించకుండా ఉండటానికి గల కారణం మనకు మనమే అడ్డుబండగా ఉంటాం. ఎందుకంటే మనలో ఉన్న ఆ స్వార్థం, మనలో ఉన్నటువంటి ఆ క్లీన్ హార్ట్ లేదా ప్లెయిన్ హార్ట్ మనకు లేకపోవటం వల్ల. యోనా ఇక్కడ తెలివి తక్కువగా అక్కడ ఏం చేశాడంటే పందులు వేసుకున్నాడు. ఓకే, దేవుడి మీద కోపంతో అలిగి బయటకు వెళ్తారు కదా కొంతమంది, తెలుసా? కొన్నిసార్లు ఇంట్లో నుంచి బయటకు బయట కూర్చుంటారు. అట్లా మీరు చేశారు ఎప్పుడన్నా? చెప్పొద్దులేండి, మీరు నాకు చేసుంటారు కదా, అలిగిపోయేవాళ్ళు. ఓకే, నేను కూడా అలిగిపోయాను, మా ఇంట్లో నుంచి అలిగి వచ్చేసాను, మీరు కూడా చేశారు కదా. సో అలాగా చాలాసార్లు మనం అలిగిపోతాం. అట్లా ఈయన అలిగి ఏం చేశాడంటే పందిరి కింద కూర్చున్నాడు. ఒక పందిరి వేసుకొని పందిరి కింద. నువ్వు 5 చదువు, 5వ వచనం. అప్పుడు యోనా పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుండి ఉండగా. సో అక్కడ ఆ దేవుడు స్వస్థపరిచాడు కానీ నాశనం చేస్తామన్నాడు కదా, అసలు ఏం జరుగుతుందో అని ఊరు బయటకు వెళ్ళి అక్కడ ఆ ఊరుని చూస్తున్నాడు అనమాట. యోనా నినివే బయట ఒక గుడిసె కట్టుకున్నాడు, దాంట్లో ఉన్నాడు. ఉజ్జీవం శాశ్వతంగా ఉండాలని ప్రార్థించడానికి బదులుగా ఆయన ఏమనుకున్నాడు, దేవుడు తీర్పు తీర్చాలి అన్నది ఆలోచన వచ్చింది. యాకోబు మరి యోహాను సమరయేలుపై మరి పరలోకం నుండి అగ్నిని కోరుకున్నారని మనం చూస్తాం కదా. చదవండి లూకా సువార్త 9వ అధ్యాయం 54వ వచనం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుతా. వాళ్ళేమో కోరుకున్నారు, వాళ్ళు నాశనం అయిపోయేటట్టు వాళ్ళు కోరుకున్నారు. కానీ దేవుడు వాళ్ళ మీద, మనం కూడా అలాంటి వారంగా ఉంటాం. సో మనకు ఇక్కడ పాఠం ఏంటంటే, తెలివి తక్కువగా పందిలేసుకునే దానికంటే, ప్రజల రక్షణ కంటే వారి పతనాన్ని మనం ఎక్కువగా కోరుకుంటున్నాము. చాలాసార్లు ప్రజల యొక్క దీవెన కంటే వారి యొక్క పతనాన్ని మనం కోరుకుంటే అది మనకు ఆశీర్వాదం
కాదు అనేది మనం గమనించాలి. చాలామంది మరి వేరే వాళ్ళు బాగుంటే ఓర్చుకోలేరు. మీకు ఒక కథ చెప్తాను. ఆల్వాల్లో సేవ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆయన బాగలేకుండా వచ్చాడు. మీలో కొంతమంది తెలుసు. బాగలేకుండా వచ్చాడు, యాక్సిడెంట్ అయి చెయ్యి ఇరిగింది. ప్రార్థన చేస్తే ఆయన చెయ్యి బాగైపోయింది. యేసు ప్రభు ఆయన కల్లో కనబడి కట్టిప్పేసినట్టు వచ్చిందంటే నెక్స్ట్ డే వచ్చి సాక్ష్యం చెప్పాడు ఆయన మాకు వచ్చి. అయితే అట్లా చెయ్యి కట్టు లేకుండా ఊరు తిరుగుతున్నాడు ఆయన. అరే అంతరెడ్డి గారు, అరే నిన్ననే చెయ్యి ఇరిగింది, నీకు ఎందుకు ఇట్లా కట్టుకున్నావు అంటే, బాగా అయిపోయిన చెయ్యికి మళ్ళీ మెడలో కట్టుకొని తిరిగాడు ఆయన వారం రోజులు. ఎందుకంటే యేసు ప్రభు నన్ను బాగు చేశాడని చెప్పలేక. బాగా అర్థమైందా? యేసు ప్రభు నన్ను బాగు చేశాడని అని చెప్పటం ఇష్టం లేక బాగైపోయిన చెయ్యికి ఆయన మళ్ళీ కట్టుకొని తిరిగాడు. అట్లా కొంతమంది చాలామంది ఉంటారు, తెలివి తక్కువగా పనులు చేస్తారు. దేవునికి రావాల్సిన మహిమ లేకపోతే దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని మనం ఆనందించే దాని బదులు మనం పతనాన్ని ఆశీర్వదిస్తాం. సో 4 మాటలు చెప్పాను. మొదటిది ఏం మాట చెప్పాను చెప్పండి? యోనా కోపం వచ్చింది. రెండోది ఎప్పుడు కూడా స్వార్థ ప్రార్థనలు యోనా చేసుకున్నాడు. మూడోది దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు సున్నితమైన, నీ ప్రాబ్లం ఏంటి యోనా నువ్వు అనేది ఒకడు అడుగుతూ ఉన్నాడు. నీకెందుకు కోపం వచ్చింది అనేది దేవుడిని అసలు ప్రశ్నించటానికి నువ్వెవరివి? మానవుడు ఏపాటివాడు? పౌలు గారు రోమా సంఘానికి రాస్తాడు. 4వది మనం చాలాసార్లు తెలివి తక్కువగా దేవుడి నుంచి పారిపోయి వేరే వాళ్ళ నాశనాన్ని చూడాలని మనం చూస్తాం. 5వది సొరచెట్టుతో దేవుడు ఒక పాఠం నేర్పించాడు ఇక్కడ. ఆయన సొరచెట్టు వేసుకుంటాడు కదా, చూడండి 6 నుంచి 8 వచ్చినారు. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. ఓకే, ఇక్కడ మళ్ళీ అదే మాట అంటాడు. 7వ వచనంలో ఏమో దేవుడు మనకి ఎంత సునాయాసంగా సౌకర్యాలు ఏర్పరచగలడో అంతే తేలిగ్గా వాటిని తొలగించగలడు కూడా అని మనం జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మనకు గుణపాఠం నేర్పించేందుకు ఇలాగా మన దేవుడు చేసి ఎంత తొందరగా మనకు సునాయాసంగా అన్ని లగ్జరీలు దేవుడు ఇచ్చాడో అంతే సునాయాసంగా దేవుడు తీసేయగలడు. 8వ వచనంలో ఇక్కడ మళ్ళీ యోనా తన సౌఖ్యం గురించే పూర్తిగా ఆలోచిస్తూ తాను ఎవరికి పరిచర్య చేసేందుకు పంపబడ్డాడో ఆ ప్రజల గురించి పట్టించుకోవటం మానేసి ఇప్పటికీ అతనికి చనిపోవాలని ఉంది అని ఆ సొరచెట్టు గురించి కాదు, దేవుడి విధానాలతో ఆయన హృదయంతో ఇంకా ఏకీభవించినట్టుగా అతడు మనలేదు. సో యోనాకు నీడనిచ్చేలాగా దేవుడు ఒక మొక్కను పెంచుతాడు. యోనాకు సంతోషం వస్తుంది. అదే పురుగు వచ్చి మొండెమంతా కిందకు తినేస్తే వెంటనే అది వెండిపోతుంది. ఇక్కడ పాఠం ఏంటంటే యోనా ప్రజల ఆత్మల కంటే తన ఓదార్పు కోసం ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు. చాలామంది సంఘ పరిచర్య కంటే ప్రజల రక్షణ కంటే వాళ్ళ యొక్క స్వార్థము ఎక్కువగా ఉంటుందని మనం చూస్తాం. నేడు చాలామంది శాశ్వత ఆత్మల కంటే భౌతికమైన సుఖాలకు విలువిస్తున్నారు. అంటే నిత్య జీవం కంటే దేవుని రాజ్యపు పని కంటే కూడా వారి యొక్క సుఖాలకు లేకపోతే భౌతికమైనటువంటి అట్రాక్షన్స్కు, లేకపోతే ఉదాహరణకి మీరు చర్చికి రావడానికి ఎక్కువసేపు తయారవడానికి సమయం పెట్టారనుకో, దేవుడి కంటే మీరు ఏం ప్రాధాన్యత ఇస్తున్నట్టు? సో యూ హ్యావ్ టు మేక్ ఇట్. ఇప్పుడు తొందరగా వెళ్ళాలంటే తొందరగా మనము రెడీ అవ్వాలి. సో దిస్ ఆర్ ఆల్ చాలాసార్లు మనం ఉంటాం. సో మనకు ఏది ముఖ్యమైందో మన ఓదార్పు లేదా మనము ఇక్కడ దేవుని యొక్క లక్షణాలు మనం గమనించాలి. వాట్ మ్యాటర్స్ మోర్ టు అస్, అవర్ కంఫర్ట్ ఆర్ గాడ్స్ మిషన్? దేవుని యొక్క పరిచర్యన మనకు ముఖ్యం, లేకపోతే మన సుఖమా, భౌతికమైన సుఖమా? యోనాకి ఇక్కడ దేవుడు పాఠమే దేవుడు ఆశీర్వదించగలడు, తీసేయగలడు అనేది ఆయన నేర్పిస్తున్నాడు. నీ ప్రాధాన్యత దేని మీద ఉంది? 6వది యోనా తప్పుడు ప్రాధాన్యతలు కనుగొన్నాడు. జోనాస్ మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. 4:9 చూడండి. అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా
ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని. సో మళ్ళా దేవుడు అడిగాడు, యోనా సొరచెట్టు ఎండిపోయినందుకు నీకు కోపం అంటే ప్రాణం పోయినంతగా న్యాయమే అన్నాడు. అంటే అసలు ఇంకా చాలా అసలు వాళ్ళకు హెల్ప్ చేయటమే కష్టం అంటే మళ్ళీ ఇప్పుడు సొరచెట్టు కూడా ఎండబెట్టడం చాలా కష్టం. కేవలం పొరపాటు. దేవుడు ఒకప్పుడు ఇచ్చిన దాన్ని ఆయన తీసుకుంటే ఆయనపై కోపం తెచ్చుకునే హక్కు ఎవరికి ఉంది? ఒకప్పుడు నీకు ఇచ్చాడు, ఇప్పుడు ఆయన తీసేసుకున్నాడు, దాని మీద నువ్వు కోపం తెచ్చుకోడు. అంతా నష్టపోయినందుకు దేవుడి మీద కోపం తెచ్చుకోవటం న్యాయమా? యోబు అంటాడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాల్లో తన కాలంలో అందరికన్నా ఉత్తముడని ఆయన గ్రహించి చదవండి ఒకసారి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. సో ఇక్కడ యోనాకు తప్పుడు ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏంటంటే సొరచెట్టు ఎండిపోయింది, ఎందుకు ఎండిపోయింది, నాకు ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు అని ఆయన పోట్లాడటం మరొకసారి దేవుడికి కోపం వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే యోబు దానికి ప్రతికూలంగా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు. ప్రైజ్ బి టు గాడ్. సో కొన్నిసార్లు మనం అన్నీ బాగున్నప్పుడే దేవుని దగ్గరకు వస్తాం, దేవుని పరిచర్య చేస్తాం, దేవుని ఆరాధిస్తాం. కానీ మనకు అన్నీ కోల్పోయినప్పుడు ఇక్కడ ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇన్ రివైవల్ లైక్ వేల్స్ 1904లో సమ్ రెసిస్టెడ్ బికాస్ దే లాస్ట్ బిజినెస్ ప్రాఫిట్స్ ఫ్రమ్ పీపుల్ క్విట్టింగ్ సిన్. కొంతమంది పాపం మానేయటం. ఉదాహరణకి బార్ షాప్ ఆయన ఉన్నాడు అనుకోండి, బార్ షాప్ ఆయనకి ఇక్కడ వేల్స్ ఉద్యమం వచ్చినప్పుడు అక్కడ అన్నీ మూసేశారు కదా. బార్ షాప్ ఆయనకి సంతోషమా? సినిమా హాల్ వాళ్ళకి సంతోషమా? ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పోయింది కదా. లేకపోతే క్లబ్బులు ఆడే వాళ్ళకి సంతోషమా? క్లబ్బుల్లో డబ్బులు వచ్చే వాళ్ళకి సంతోషం లేదు. ఒకవైపు ఏమో దేవుడు ఆ దేశాన్ని బాగు చేసినందుకు సంతోషించాలా, లేకపోతే కొంతమందికి బిజినెస్ నష్టం వచ్చినందుకు వాళ్ళు చాలాసార్లు స్వార్థంగా ఆలోచించేవారుగా మనం ఉంటాం. యోనాకు కూడా ఇక్కడ తప్పుడు ప్రాధాన్యతలు, జోనాస్ మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. మనకు కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి మన జీవితంలో, అది అంత అవసరం లేదు, కానీ అదే ప్రయారిటీగా పెట్టుకొని మనం ముందుకు సాగుతాం. 7వది చివరిది, దేశాల పట్ల మన దేవుని యొక్క హృదయం, గాడ్స్ హార్ట్ ఫర్ నేషన్స్. ఒక్క ఊరు కోసమో ఒక ప్రాంతం కోసమే కాదు దేవుడు. గాడ్ హ్యాస్ ఎ బిగ్ హార్ట్ కదా. ఆయన సమస్తం అన్ని దేశాల ప్రజలు వాళ్ళు ప్రభువుని నమ్ముకోవాలని, అన్ని జాతుల ప్రజలు ప్రభువుని నమ్ముకోవాలని ఉంది. 10-11 వచనాలు చూద్దాం, చూడండి. 4వ యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. సో ఇక్కడ 120,000 మంది రక్షణ పొందితే సంతోషించేదానికి బదులు ఆయన ఏం చేస్తున్నాడు? కంప్లైంట్ చేస్తున్నాడు. కానీ దేవుని యొక్క హృదయం ఒకరి మీద లేదు, కానీ అంతమంది మీద ఉంది. కాబట్టి దేవుడు అందుకనే లోకమును ఎంతో ప్రేమించి, యోహాను 3:16లో మనం ఆ మాటలు చదువుతాం. విలియం కేరీ అందరూ ఎగతాళి చేశారంట ఆయన్ని కదా. ఆయన మిషనరీగా వెళ్తావంటే ఆ దినాన రాణి అడిగిందంట. అక్కడ విలియం కేరీకి ఎవరో పరిచయం చేశారంట. ఈయనమ్మ చెప్పులు కుట్టుకునే విలియం కేరీ అని అంటే ఆయన రాణికి చెప్పాడండి, అమ్మ నేను చెప్పులు కుట్టుకునేవాడిని కాదు, పాత చెప్పులు రిపేర్ చేసే విలియం కేరీ అని చెప్పాడంట. ఆయనకి దేవుడు ఇచ్చిన భారం చెప్పులు కుట్టుకునేవాడే కావచ్చు, కానీ ఆయనకు ఒక గ్లోబల్ విజన్ ఉంది. ఏంటి? భారతదేశం వెళ్ళాలని మన దేశానికి వచ్చాడు. ఈరోజు మనం తెలుగు బైబిల్ చదువుకున్నామంటే ఆయన ఆ ప్రయాణంలోనే సంస్కృతం నేర్చుకున్నాడు. 3 నెలలు పడి సముద్రం నుంచి ఇక్కడ రావటానికి, ఈ ఊరు రావటానికి నేర్చుకున్నాడు. సో ఈజ్ అ గ్రేట్. మనం ఈరోజు మన భాషలోనే కాదు ఇంకా అనేకమైన భాషల్లో బైబిల్ చదువుతున్నామంటే అలాంటి దైవజనుల యొక్క కృషి. కాబట్టి మనము ప్రజలకి, సమాజానికి, లేకపోతే ఇతరుల సేవకి, ఇతరులకు నువ్వు ఏ విధమైన పరిచర్య చేస్తున్నావు? మరి దేవుడు హృదయం దేశాలన్నీ రక్షణ పొందాలి అని అంటే మిషన్ సపోర్ట్ ఏమన్నా చేస్తున్నావా? లేకపోతే పరిచర్య ఏమన్నా చేస్తున్నావా?
మరి పాతకాలంలో ఒక ఇది ఉండేది, 3 మాటలు చెప్పేవారు. మీరు దేవుని సేవ కోసం వెళ్ళండి, వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపండి. అంటే మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళేవారికి సపోర్ట్ చేయండి. 3 కాకపోతే ప్రార్థన చేయండి. మనం ఆ మిషన్స్ మనం ఉండాలి. సో ఇక్కడ యోనా జీవితంలో 7 మాటలు మీకు 4వ అధ్యాయంలో చేశాం. యోనా 4వ అధ్యాయం ఒక అద్దం లాంటిది. దేవుని దయను చూపి ఒక అద్దం లాంటిది. ఆయన దయ మీద మనం ఆనందిస్తామా లేకపోతే ఆగ్రహిస్తామా అనేది మన ఇష్టం. ప్రజలను మనం వద్దనుకున్న వాళ్ళను కూడా ఆయన క్షమించటం మనకు కష్టమా, లేకపోతే దేవుని హృదయంతో మనం ఆలోచిస్తామా, దేవుని కనుదృష్టితో మనం ఆలోచిస్తామా? అప్పుడు అలాగ ఉన్నప్పుడు మనం ఆనందించగలం. అందుకనే దావీదుని గురించి దేవుడు చెప్పిన మాట, ఆయన నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని చెప్పాడు. మనల్ని గురించి ఆ మాట చెప్పగలడా? మనం ఆయన ఇష్టానుసారులంగా ఆయనకు ఉండగలమా, లేకపోతే దేవుడు చేసినటువంటి దానికి తిరుగుబాటు చేసి అసంతృప్తితో ఉండి మనకు మనమే నష్టపోయే వారిగా మనం ఉన్నామా? సో దేవునితో కూడా ఉంటే, మొదటిది కరుణాహృదయంపై, దేవుడు కరుణాహృదయంపై కోపం పట్ల జాగ్రత్త వచ్చాడు. వేరే వాళ్ళకు దేవుడు అనుగ్రహించడం, నీ కోపం వస్తుందేమో, జాగ్రత్తగా ఉండాలి. స్వార్థపూరితమైన ప్రార్థనలు మానేసేయండి ఈ రోజు నుంచి. స్టాప్, అవాయిడ్ సెల్ఫిష్ ప్రేయర్స్ కదా. మూడవది, దేవుని యొక్క సున్నితమైన ప్రశ్నను మనం విందాం. లిజన్ టు గాడ్స్ జెంటిల్ క్వశ్చన్. ప్రభు మనల్ని ఏదన్నా అడుగుతున్నాడేమో, ఇది నాన్న నువ్వు ఎందుకు ఇలాగ ఉన్నావు అని అడుగుతున్నాడేమో, లేదా ఎందుకు ఇలాగ చేయట్లేదని అడుగుతున్నామేమో, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతున్నాడేమో. నాలుగోది, ఇతరులు విఫలమయ్యే వరకు వేచి ఉండకండి. డోంట్ సిట్ వెయిటింగ్ ఫర్ అదర్స్ టు ఫాల్. వేరే వాళ్ళు నాశనం అయ్యే వరకు మనం వెయిట్ చేయకూడదు. వాళ్ళకి హెల్ప్ చేయగలిగినప్పుడు మనం సకాలంలో హెల్ప్ చేయాలి. ఆత్మ కంటే ఓదార్పు ఎక్కువగా ప్రేమించాలి. డోంట్ లవ్ కంఫర్ట్ మోర్ దెన్ ద సోల్స్. మనం ఆత్మలను రక్షించటం మనం ప్రయాసపడాలి, కానీ మన యొక్క సుఖానికి మనం ఉండకూడదు. తప్పుగా ఉంచినటువంటి ప్రాధాన్యతలు సరిదిద్దుకుందాం. మన ప్రాధాన్యతలు, మన ప్రయారిటీస్ కరెక్ట్, మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. ఏది ముందు ఉండాలి, ఏది వెనక ఉండాలి, లేదా ఏది ముందు చేయాలి అన్నది మన ప్రయారిటీస్ ఏదైతే ఉంటే దాన్ని సరి చేసుకుందాం. దేశాల పట్ల దేవుని యొక్క కరుణ, ప్రేమను మనం స్వీకరిద్దాం. ఎంబ్రేస్ గాడ్స్ కంపాషన్ ఫర్ ద నేషన్స్. మనం ఈ యొక్క దేశాల పట్ల దేవుడుకున్న ప్రేమ, ఏ ఒక్కరూ నశించకూడదని ఆయన ఆశపడుతున్నాడు. మనం సంతోషించే దానికి బదులు దేవుని కొరకు మనం బాధపడుతున్నామేమో. మనం చేయవలసింది చేయకుండా మనం దేవుడు చేసిన దాన్ని బట్టి కూడా ఆనందించలేకపోతున్నాం. యోనా లాంటి దేవుడు యోనా పుస్తకాన్ని ఒక సమాధానంతో కాకుండా ఒక ప్రశ్నతో ముగించాడు. మనం నిర్ణయించుకునేలాగా మనం వదిలివేశాడు. మనం ఆయన దయగల హృదయాన్ని పంచుకుంటామా? మనం ఆయన దయగల హృదయాన్ని పంచుకుంటామా, లేక ఆయన దయకు వ్యతిరేకంగా మనం ఉన్నామా? ప్రార్థన చేద్దాం.